బాబాయ్ గారు ఏ ఊరండి? మాది రంపచోడవరం నియోజకవర్గం. రంపచోడవరం నియోజకవర్గం. దేవిపట్నం మండలం ఇందుకూరు గ్రామం. పోలవరం ప్రాజెక్టు చెంతన. సో పశ్చిమ గోదావరి జిల్లానా? కాదు, తూర్పుగా ఇప్పుడు ఈస్ట్ గోదావరిలో ఉండేది, ఇప్పుడు అల్లూరు సీతారాం జిల్లాగా మారింది. సీతారామ జిల్లా అయింది. సో ఇప్పుడు బీసీ డిక్లరేషన్ సభ, మీరు అక్కడి నుంచి గుంటూరు వచ్చారు. ఇప్పుడు ఏంటి, ఏం ఆశిస్తూ ఉన్నారు డిక్లరేషన్ ద్వారా మీరు? చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక డిక్లరేషన్ చేశారు, 6 గ్యారెంటీలు ఇచ్చారు. 6 గ్యారెంటీల్లో బీసీలకు రక్షణ చట్టం తెస్తానన్నారు. అసలు బీసీలకు ఏ విధంగా రక్షణ చట్టం చేస్తారో అసలు అనే దాని మీద మేము తెలుసుకోవడానికి వచ్చి ఇక్కడ జరిగిన చంద్రబాబు నాయుడు గారు ఈ సభ ద్వారా బీసీలకు ఇచ్చిన సందేశాన్ని మా రంపచోడవరం నియోజకవర్గంలో గ్రామాన్ని తిరిగి అక్కడున్న బీసీలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలా విధంగా చేస్తారో కాబట్టి మన బీసీ జనాభా అంతా తెలుగుదేశం పార్టీనే బలపరచాలని ఈయన సందేశం ప్రజల్లో తీసుకెళ్ళడానికి నేను అరకు పార్లమెంట్ బీసీసీఎల్ ఉపాధ్యక్షుడిగా ఇక్కడికి వచ్చాను సార్. సార్ మరి జగన్మోహన్ రెడ్డి చూస్తే బీసీలకి నేను పదవులు ఇచ్చాను, ఎవరు ఇవ్వనని పదవులు ఇచ్చాను, కుర్చీలు ఇచ్చాను, కూర్చోబెట్టాను, అటు ఎంపీటీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కావచ్చు, ఎమ్మెల్సీల్లో కావచ్చు, మొత్తంగా రాజ్యాంగపరంగా చూసుకున్న పదవుల్లో చాలా వాటిలో నేను బీసీలను కూర్చోబెట్టానని చెప్తా ఉన్నాడు. మరి దీన్ని మీరు ఎట్లా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి బీసీలకి ఏమి ఇవ్వలేదండి, అందరూ రాజ్యాంగ పదవులు రెడ్లకి ఇచ్చాడు. ఇప్పుడున్న సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రతి పౌరుడు వెళ్తే అన్ని పదవులు కూడా రెడ్డిలుగా నింపాడు. తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు బీసీలకి చట్టసభల్లో 34% ఇస్తే ఈయన 24% చేశాడు. అర్థమైందండి. తర్వాత ఇతను ఎన్నికల హామీల్లో బీసీలకి 56 కార్పొరేషన్లు పెట్టి కనీసం ఆ కార్పొరేషన్లో ఒక కుర్చీ కూడా ఇవ్వకుండా, ఆ కార్పొరేషన్కి నిధులు ఇవ్వకుండా మొత్తం బీసీలకే ద్రోహం చేసిన బీసీ ద్రోహి ఎవరన్నా ఉన్నారంటే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన బీసీ ద్రోహం అని చెప్పడం కరెక్ట్గా సూట్ అవుద్ది. సో మీరు కార్పొరేషన్లో నిధులు లేవని చెప్తా ఉన్నారు, ఈయన చూస్తే అప్పులు చేస్తున్నారు, తాకట్లు పెడతా ఉన్నారు, ఇసుక మద్యం మీద విపరీతమైన ఆదాయం వస్తూ ఉంది. మరి ఏమైపోతున్నాయి అంటారు? మీ కార్పొరేషన్ నిధులనే పథకాలకు మళ్ళిస్తూ అంటున్నారు. మరి ఆ డబ్బు అంతా ఏమైపోతుంది అంటారు? ఏమంటే ఇసుక మీద వచ్చిన డబ్బు, మద్యం మీద వచ్చిన డబ్బు ఈ రాష్ట్రంలో ఉండే 56 బీసీ కార్పొరేషన్లో ఒక్క కార్పొరేషన్కి ₹1 ఇచ్చాడని జగన్మోహన్ రెడ్డి గారు నిరూపిస్తే అర్థమైందండి. నేను ఈరోజు వైసీపీ కోటేస్తా, నిరూపించమనండి. బీసీ అసలు బీసీల యొక్క హక్కులు నాశనం చేసిన ఏకైక వ్యక్తే ఈ జగన్మోహన్ రెడ్డి. కార్పొరేషన్ ఎవరికన్నా ₹1 ఇచ్చాడండి. పాపం వైసీపీ వాళ్ళు అమాయకులందరూ ఆ జగన్మోహన్ రెడ్డి నమ్మి బీసీ కార్పొరేషన్లో గౌర కార్పొరేషను, గౌడ కార్పొరేషను, సెట్టిపల్లి కార్పొరేషను, యాదవ్ కార్పొరేషను అని చైర్మన్లు చేసేసి వాళ్ళకి ఒక ఆఫీసు లేదు, ఒక కుర్చీ లేదు, వాళ్ళని ఆ విధంగా అవమానించారు. అసలు బీసీలు అవమానించిన మొదటి వ్యక్తి అండి ఆయన. ఎవరికి ఇచ్చారు పాపం వాళ్ళకి? వాళ్ళు ఈ 2 ఏళ్ళ పదవీకాలం అయిపోయింది. వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి తెలదు, గాలికి కొట్టుపోయారు. అది డబ్బులు ఇవ్వలేదు. 175 ఏమండి, 175 ఉంటేనే ఏంటంటే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. వీడు దిగిపోయే ముందు 175 అంటున్నాడు. వీడు ఆరిపోయే దీపం జగన్మోహన్ రెడ్డి అనేవాడు. ఇలా ఒక్కసారిగా ఆరిపోద్ది. ఈ 175 వైనాట్ 170 కాదు, వైనాట్ పులివెందుల అని అడుగుతున్నాం మేము. వైనాట్ 175 కాదు, వైనాట్ పులివెందుల. నువ్వు పులివెందులో కూడా ఓడిపోతున్నావు జగన్ తమ్ముడు. నువ్వు ఇంటికి వెళ్ళు, నీ పరిపాలన ఆంధ్రప్రదేశ్కి అవసరం లేదు. మా బీసీ పౌరుషం వేయాల్సి ఈ సభ ద్వారా వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా మా బీసీల పౌరుషం చూపించి మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసి మళ్ళీ అమరావతిని నిర్మిస్తాం. అది ఈ బీసీ గర్జన యొక్క ఉద్దేశం. దట్ ఈస్ జై హో బీసీ. సార్ ఇప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లా వైజాగ్ దగ్గర జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిచి వైజాగ్ నుంచి పరిపాలన చేస్తాను, అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్తా ఉన్నారు. మరి అయ్యొచ్చు కదా వైసీపీ కోర్టు, మీకు దగ్గర కదా? మాకు దగ్గర ఎందుచేతంటే మా విశాఖపట్నం సాగర్ తీరాన్ని చాలా ప్రశాంతంగా ఉండేదండి. అర్థమైందండి. మొత్తం మా ఏరాడు కొండను మొత్తం గుండుగొట్టి దోచుకున్నారండి. విశాఖపట్నం నడి రోడ్డులో ఒక పేదవాడికి ఎవరికి కూడా సామాన్యుడు కూడా ఇళ్ల స్థలం ఉండదండి. అన్నీ అర్థమైందండి. సుబ్బారెడ్డి ఇంకో రెడ్డి ఉన్నాడు కదా, విజయసాయి రెడ్డి, ఈ రెడ్డిలు ఇద్దరు అర్థమైందండి మొత్తం అక్కడ ఉండే స్థలాలన్నీ కబ్జా చేశారు. అర్థమైంది. అక్కడ సామాన్యుడికి ఇల్లు ఇవ్వడానికి కూడా లేదు. విశాఖపట్నానికి 60-70 కిలోమీటర్లు వెళ్తే కానీ పేదవాళ్ళకి ఎక్కడ ఇల్లు ఇవ్వడానికి స్థలాలు లేవు. అన్ని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉన్నాయి. ఒక పనికిమాలోడు ఉన్న గుడివాడ అమర్నాథ్ అని మంత్రి, అర్థమైందండి, ఆడు వీళ్ళకి పోకరు, ఆడు బీసీ ఇవ్వడం చెప్పుకోవడం సిగ్గుగా ఉంది. అమర్నాథ్ తమ్ముడు వెళ్ళిపోతున్నాం అనకాపల్లి నుంచి, అది ఆడి పరిస్థితి. సో బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు? మాది విశాఖపట్నం నార్త్ నుంచి వరకు అండి. సో విశాఖపట్నం నుంచి వచ్చారు? విశాఖపట్నం నుంచి వచ్చామండి. అంటే రామకృష్ణ బాబు గారు, గణబాబు గారు? మాకు గంటా శ్రీనివాస గారు. గంటా శ్రీనివాసరావు. సో ఇప్పుడు వైజాగ్ నుంచి వచ్చారు, జగన్మోహన్ రెడ్డి ఈరోజు వైజాగ్లో ఉన్నారు.
అక్కడి నుంచే పరిపాలన చేస్తాను, రేపు ప్రమాణ స్వీకారం కూడా వైజాగ్ నుంచే చేస్తానని చెప్తా ఉన్నారు. మరి ఒక వైజాగ్ వాసిగా మీరు దాన్ని ఎట్లా స్వీకరిస్తారు? వైజాగ్ వాసిగా నేను ఎలా స్వీకరిస్తానంటే, నేను సచివాలయం తాకడి పెట్టాడండి. ఇంకానే మిగిలిన భూములు ఏమున్నాయో విశాఖపట్నంలో కలెక్టర్ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు, పోలీస్ క్వార్టర్స్లు, చిన్నపిల్లల స్కూల్, స్కూళ్ళు, గుళ్ళు అన్నీ తాకడి పెట్టాడండి. ఇంకేమైనా మిగిలిపోయి ఉన్నా చూడడానికి వెళ్ళాడండి. అక్కడ అభివృద్ధి ఏమి లేదండి. విశాఖపట్నంలో ఒక పేదవాడికి ఇల్లు జాగా ఇద్దామన్నా, ఓ పేదవాడిని ఏదైనా చేద్దామన్నా, ఏదైనా ఇల్లు ఇచ్చి జాగాలు ఇద్దామన్నా సరే ఎక్కడా లేదు సార్. మినిమం 30-40 కిలోమీటర్లు వెళ్ళిపోతే కొండ ప్రాంతాల్లో భూములు ఉన్నాయి. ఆ కొండ ప్రాంతాల భూముల్లో వర్షం వచ్చి తుఫాన్లు వస్తే మునిగిపోయే చోట సెంటున్నర సెంటు అని ఆ మునిగిపోయే భూములు మాత్రం ఇచ్చాడు. కానీ జగన్మోహన్ రెడ్డి వల్ల విశాఖపట్నానికి ఒరిగేది ఏమీ లేదండి. ఈరోజు వెళ్ళడం కూడా ఆయన పచ్చిగా చెప్పాలంటే ఎందుకు వెళ్ళాడో తెలియదు ఆయనకి. ఏదో అలా సైట్ సెక్కర్కి వెళ్ళాడండి. మన రుషికొండ గుండు కొట్టేసి ఆయన ప్యాలెస్లు కట్టుకున్నాడు. అక్కడ నుంచే పరిపాలన చేస్తున్నాడు కదా, అదంతా అవుతుందండి. ఈయన ఈ 4 సంవత్సరాలు ఇలా దిగిపోయే ముందు వై నాట్ 175 అంటున్నాడండి. ఇవన్నీ కళ్ళ మిగిలిపోతా తప్పించి ఈసారి అయితే వచ్చే ప్రసక్తి లేదండి. తెలివి ఉన్నాడు, మేధావి ఉన్నాడు, ఎవడైనా అన్నం తింటున్నాడు. ఎవడో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి అనుకుంటాడు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నవాడు ఈడు. అదేందండి, ఎవరు కూడా ఓటేయరండి. అన్నం తినేవాడు ఎవడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటేయరండి ఈసారి. సార్, ఇక్కడ మీరు అన్నట్టు అమరావతిలో ఉన్న సచివాలయాన్ని తాకట్టు పెట్టారు. వైజాగ్ని రాజధాని చేస్తారంటే తెలుగుదేశం నాయకులు అడ్డుకుంటున్నారని చెప్తా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి మాటలను వైజాగ్ ప్రజలు నమ్ముతున్నారు? వైజాగ్ ప్రజలు చాలా మేధావులండి, ఎడ్యుకేటెడ్ ఉన్నారు. అందరూ కూడా చాలా తెలివిగా వ్యవహరిస్తారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి అలాంటి వేలోనే 150 సీట్లు వస్తేప్పుడే వైజాగ్లో 4 సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ మాత్రం కైవసం చేసుకుందండి. అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డిని నమ్ముతున్నారా, నమ్మట్లేదా? గతంలోనే నమ్మలేదు. ఇంకా ఈ పనికిమాలోడు ఇంత పనికిమాల పరిపాలన చేస్తున్నప్పుడు ఇంకేం నమ్ముతారండి? ఎవరైనా జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితులు ఉన్నారండి? ఈరోజు మంగళగిరిలో ఇంత బీసీ సభ పెట్టారంటే, ఇంత బీసీ సోదరులు ఇంతమంది వచ్చారంటే బీసీ కులాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉన్నాయండి. మొన్న ఆడి ముద్దులకి ఆ తరుణుడికి మురిసిపోయి ఏదో ఒకసారి కుర్రోడు పెద్ద పనివాడు పెద్ద పోటుకోలా మాట్లాడుతున్నాడు కదా, చాలా వాక్శుద్ధి ఉంది, ఏదో చేస్తాడని ఆస్తో మేమందరం ఓట్లేసామండి. చంద్రబాబు నాయుడు గారికి అయితే మా బీసీలు అందరం ద్రోహమే చేసాం లాస్ట్ టైం కూడా. ఎందుకంటే ఆయన 23 సీట్లు వచ్చే పనికిమాల పరిపాలన అయితే చేయలేదండి. ఈ జనం ఆయన మాటలు నమ్మి, జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి మాత్రమే మోసపోయారు తప్పించి. కానీ ఇప్పుడు చూశారండి, తల మీద నెత్తి మీద ముద్దెట్టి తల మీద చెయ్యెట్టాడు. ఆ పాతాళానికి వెళ్ళిపోయారండి మా బీసీ కులాలన్నీ. బీసీలకి 56 కార్పొరేషన్లకి చైర్మన్లు అన్నాడు, డైరెక్టర్లు అన్నాడు. ఎవడికి కుర్చీ లేదు, పైన ఫ్యాన్ లేదండి. ఈరోజు ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, గ్లాస్ సింక్లో ఉండాలి, సైకిల్ వీధిలో ఉండాలంటారు కదా. ఫ్యాన్ నిజంగా ఉండాలి సార్ ఇంట్లో. ఎందుకంటే ఆయన నమ్మి మోసపోయిన చాలామంది ఆ ఫ్యాన్ కూరేసుకొని చచ్చిపోతారండి వాళ్ళ వైఎస్ఆర్సీపీ నాయకులు. చూడండి, రేపు టీడీపీ ఘన విజయం సాధిస్తుంది. వై నాట్ 175 అన్నారు కదా, అది మేము అంటున్నాండి. వై నాట్ 175 ఆయన పులివెందులు ఒక్కడ గెలమనండి చాలండి. పులివెందుల్లో కూడా ఓడిపోతాడండి. వై నాట్ పులివెందులు అని మేము అంటున్నామండి. జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పిన మాటలు ఇప్పటికే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. బీసీలకి ఎవరో ఏమీ చేయలే, నేనే చేశానని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. ఆ బీసీలు చాలా చేశాడు కదండి. బీసీలు నమ్మించి నెట్టేట్లో ముంచిన వ్యక్తి. నిజంగా చెప్పాలంటే బీసీలకి తీరని ద్రోహం చేసిన బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి. అదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీసీ రిలేక్షన్ అంటేనే మొన్న 6 బుల్లెట్లు లాంటి సూపర్ 6 అని 6 పథకాలు చెప్పారండి ఆయన. ఉచిత సిలిండర్లు అవనండి, ఉచిత ప్రయాణం అవనండి, రైతు రుణమాఫీ అవనండి, పిల్లలకి 15,000 అవనండి, ఆ మహిళలకు అవనండి. అవన్నీ జనాల్లోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఈరోజు ఈ బీసీ డిక్లరేషన్లో ఆయన ఏం చెప్తే ఆయన చెప్పింది చేస్తాడు అన్న నమ్మకంతో ఈరోజు ఈ బీసీ కులాలన్నీ కూడా ఇక్కడ ఏకకంఠంతో ఇక్కడ వచ్చి జై హో బీసీ, జై చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వర్ధిల్లాలి అంటున్నారండి అందరూ కూడా. సో ఇప్పుడు ప్రధానంగా ఏదైతే అటు సైడ్ ఆంధ్ర ఏదైతే ఉందో అక్కడ జనసేన ప్రభావం, ఉత్తరాంధ్ర జనసేన ప్రభావం గట్టిగా ఉంటుందని చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు మీద వైజాగ్ వాసిగా మీ అభిప్రాయం? మాకు ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు కలిసి రావడం మాకు కలిసి వచ్చింది అనుకోవాలండి. పొత్తు ప్రభావం చాలా ఉంటుంది. ఎందుకంటే కాపు సామాజిక వర్గం ఈస్టు వెస్టు చాలా ప్రభావం చూపిస్తుంది. ఈసారి లాస్ట్ టైం ఏంటంటే బీసీ కార్పొరేషన్ కొన్ని కోట్లు నేస్తాను, దానికి బీసీలు ఓసీలో కలిపేస్తాను, ఓసీల్ని బీసీలో కలిపేస్తానంటే కాపులకు కూడా ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అండి. ఆయన ఎవరికి ఏమి చేయలేదు సార్. ఆయన మాట పెత్తనం చేశాడు తప్పించి ఏమి లేదు. ఒక ఎమ్మెల్యేకి ఈరోజు కలిసి వచ్చాడు, అపార్ట్మెంట్కి ఇచ్చాడు ఏం లేదు సార్. ఏ ఎమ్మెల్యేని కలలేదు ఆయన రాత్రి కలగంటాడు, నా దేవుడితో మాట్లాడుతాడు సార్. రాత్రులు తెల్లవారు వచ్చా పని చేసేస్తాడు అంతే. ఎవరిని చర్చించడం క్యాబినెట్లో నిర్ణయం ఉంటుందండి అది. దానికి తోడు ఈ పనికిమాల మంత్రులు ఎక్కువైపోయాడు.
వీళ్ళ అమ్మమ్మ కూడా ఆస్తి అండి. ప్రజల సొమ్ముతో కట్టిన సచివాలయం, ప్రజల సొమ్ముతో కట్టిన కలెక్టర్ ఆఫీస్లో ఉండండి, ఎంఆర్ ఆఫీస్లో ఉండండి, పోలీస్ క్వార్టర్స్లో అండి, ప్రజల సొమ్ము అండి, ప్రజల ఆస్తి అది. వీడు ఎవడండి తాకట్టు పెట్టడానికి? వీడు కొడాలని అని అంటాడు. ఎక్కడైనా రాజ్యాంగంలో రాసి ఉందా తాకట్టు పెట్టకూడదు అంటాడు. ఇంట్లో వాళ్ళు కూడా తాకట్టు పెట్టుకోమనండి, రాజ్యాంగంలో రాసి లేదు కదా. ఇంట్లో వాళ్ళు తాకట్టు డబ్బులు తెచ్చుకోమని పంచమనండి, అప్పుడు తెలిసి వస్తుంది. ఈ రోజా ఒకటి ఇలా ఇవన్నీ ఎవడు అడిగాడండి డబ్బులు? ఎన్ని పనికిమాలి పథకాలు అడిగారా? ఆటో డ్రైవర్ 10,000 అడిగారా? లేకపోతే చాకలి మంగలి కొన్ని కులాలు ఉన్నాయి, టైలర్ల కాలికి 15,000 అడిగారా? ఈడిచ్చిన 10,000 రూపాయలకి బతుకుతారు తీరిపోద్దండి. 10,000 ఈ చేత్తో 10,000 ఇచ్చి ఆ చేత్తో 1,00,000 రూపాయలు తీసుకుంటాడు. ఈరోజు ఆయిల్ ప్యాకెట్ ఎంతండి? నిరుపేదలు ఈ నిత్యావసర వస్తువులు కూడా ధరలు పెరిగిపోయి పెట్రోల్ ఇవన్నీ రోడ్ ట్యాక్స్ ఆపారు. మన ఎవరో చంద్రబాబు నాయుడు గారు రోడ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు అన్నారు. దానికి ఏం చేస్తున్నాడు వీడు? ప్రతి దిక్కల 10,000 ఇచ్చినట్టు ఇచ్చి 100 కేసులు పెట్టిస్తున్నాడు ఆటో డ్రైవర్లకి. ప్రతి అంటే చాలా దారుణమైన ఆంధ్రప్రదేశ్ని అధోగతి పాలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉండిపోద్ది. ఇంకా వాడి మాటలు నమ్మి ప్రజలు కానీ పడితే ఇది ఒక అస్సాము ఏవో ఉన్నాయి కదండి, బీహార్ టైప్లో తయారైపోతుంది ఆంధ్రప్రదేశ్. అదే